ఓకే సో ఇప్పుడు థర్డ్ రౌండ్ జమ్మలగడి పంబలో బిస్కెట్ గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. సో ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? మేమా ఒక తిక్క ఖైదీ ఒక తిక్క పోలీస్ మధ్య సంభాషణ. తిక్క ఖైదీ తిక్క పోలీస్ మధ్య సంభాషణ. నీకు కూడా కొంచెం తిక్కున్నట్టుంది. నేను తిక్క ప్రేక్షకుడిని. ఓహో తిక్క ప్రేక్షకుడి. సరే సరే తిక్కు ఉంటది, దానికి లెక్క ఉంటది. లెక్క ఉందో లేదో తెలియదు, ఇప్పుడు చూస్తా. అదే మీరు చేశాక నేను ఇస్తా లెక్క, మీరు కాదు. సో ఇంతకీ తిక్క పోలీస్ ఎవరు? తిక్క పోలీస్ నేనే. మీరే. ఈయన ఎవరు? తిక్క ఖైదీ. తిక్క ఖైదీ. వెరీ గుడ్, సరిపోయారు ఇద్దరికిద్దరు. ఆల్ ది బెస్ట్. ఆల్ ఇండియాకి హైపర్ స్పీడ్ వీడి పేరు ఇంటే కుండాల గుండెలో నగుళ్ళ సౌండ్ వీడి బాడీ స్టీల్ కేస్టింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు ఇద్దరు కాకి డ్రెస్కే కొత్త కలరింగ్ సతాఫీ స్పెల్లింగ్ పొటాటో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫైరింగ్ తెలంగాణ వార్నింగ్ బై బర్కేం గుడింగ్ పవర్కే ప్లానింగ్ ఆ పాటలోనే కాదు, నా పేరు గబ్బర్ సింగ్. నా వాడి హీరో కొంచెం తిక్ ఎక్కువ, కానీ నాకు ఇంకా ఎక్కువ. సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు సార్? అసలు మాట్లాడకరా నువ్వు. సార్ ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి సార్. రే నేను చెప్పినా నువ్వు మాట్లాడక అక్కడనే కూర్చో. సార్ 3 రోజుల నుండి తిండి లేదు, కొంచెం మంచినీరైనా ఇప్పించండి సార్. 3 రోజుల నుంచి ఉంటున్నావు కదా, అలానే ఉంటుంది. సార్ ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి సార్. మొన్న నేను బండి మీద వెళ్తూ నేను చూసావు కదరా, గుర్తుందా? నేను వెళ్ళినప్పుడే నాకు గుర్తులేదు, వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు నేను చూస్తానా? నువ్వు సెటైర్లు వేయడం ఆపురా. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి సార్. నేను మొన్న బండి మీద వెళ్తుంటే హారన్ కొట్టి ఎందుకు జరగలేదురా నువ్వు, అందుకే నేను తెచ్చి 3 రోజులు చేయలేదు. అదో తప్ప. కూర్చో. సార్ 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 నన్ను అరెస్ట్ చేయండి సార్. ఎవడ్రా నువ్వు? నన్ను అరెస్ట్ చేస్తారా చేయరా సార్? ఎవడ్రా నువ్వు? ఎందుకు అరెస్ట్ చేయాలి నేను? మీరు చేస్తారా చేయరా? మీకు అవన్నీ అన్నవా సార్? ఎవడ్రా నువ్వు? ప్లీజ్ సార్ అరెస్ట్ చేయండి నన్ను. రే నాకే తిక్క అంటే నువ్వు ఇంకా నాకు తిక్క తెప్పిస్తున్నారా? సార్ మీకు విషయం చెప్పనా, మీరప్ప నేను సేమ్ టు సేమ్. ఆయనకు మీసం ఉంటుంది, నాకు ఉండదు. మీతో అంతా సేమ్ టు సేమ్. ఏందిరా నువ్వు? నేను గబ్బర్ సింగ్ రా, నువ్వు గబ్బర్ సింగ్ కాదు. వాడు మీకన్నా తిక్కలో దొరకాలి. నేను సెటర్ లేకరా, నువ్వు కూర్చో అక్కడ, మూసుకొని కూర్చో అక్కడ. ఓ సార్ చేస్తారా? నీ పేరేందిరా? నేను చెప్పా. ఎందుకు చెప్పవరా? నేను చెప్పా సార్. ఎందుకు చెప్పా అంతే. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? నేను చెప్పా. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను చెప్పా సార్. సార్ 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 నాకు సిగ్గు సార్. సిగ్గా సిగ్గు దేనికిరా? అంత బాగుంటుందా నీ పేరు? లేకపోతే అంత ఘోరంగా ఉంటుందా? చాలా బాగుంటుందని ఎవరికి చెప్పాను సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. అక్కడనే నించో. రే పెన్ తీసుకొని సైన్ పెట్టరా దాని మీద. నేను పెట్టా. ఎందుకు పెట్టారా? నేను పెట్టా సార్. పెన్ తీసుకొని సైన్ పెట్టు. పెట్టా సార్. నేను పెట్టా సార్. ఏంద్రా ఎస్ఐ గారినే కొడతావా? సార్ ప్లీజ్ సార్, ఎస్ఐ గారినే కొట్టడానికి ధైర్యం ఉందారా నీకు? ఏం లేదు సార్. అరెస్ట్ చేస్తారా చేయరా? లేకపోతే నేనే పోతా. ఏంద్రా ఎక్కడికి పోయేది? జైలు. అదే అక్కడికే పోతా అంటున్నా. నిన్ను 30 రోజులు కాదు 60 రోజులు అరెస్ట్ చేయాలి. చేసుకోపో. ఏం సార్ డైరెక్ట్ గా లోపలికి వచ్చి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు. తర్వాత గానీ నీ విషయం చెప్పు ఫస్ట్. ఏం లేదు సార్, హార్న్ కొడుతుంటే నేను అడ్డెళ్ళానంట, తీసుకొచ్చి లోపల. నీకు విషయం తెలుసా? నీకు హారన్ కొట్టారు, నువ్వు జరగలేదు కదా. నేను ఆయనకు హారన్ కొడితే ఆయన జరగలేదు, అందుకే రివెంజ్ తీసుకోవడానికి వచ్చా. పెద్ద తిక్కలోడే. అంతా ఉండకపోతే ఎట్లా చెప్పు? ఏంటి బాంబు పెట్టి? బాంబు కాదు, పైన ఇట్లా విసిరేసి పోస్తుంది కదా, అప్పుడు పారిపోవచ్చు. నువ్వు కూడా వస్తావా? వెళ్ళిపోదాం. ఎవర్రా? ఏడ్రా వాడు?
నాకు తెలియదు సార్. ఓహో మీరిద్దరు ప్లాన్ చేసి నన్ను కొట్టి వాడు పారిపోయాడు, నువ్వు ఉన్నావు. సార్ కొట్టదని చెప్పండి. ఏం సార్? ఏంటి మీదికి వస్తున్నాయిరా? చాలా బాగుంది. 2 ఖైదీలు, ఇద్దరికి ఒకరి నుంచి ఒకరు తిక్క, మీతో పాటు మీ పోలీస్ కి తిక్క, చూసిన మా ఇద్దరికి కూడా వచ్చింది తిక్క. ఓహో థ్యాంక్ యూ. సో బిస్కెట్ వాళ్ళే ఈ రేంజ్ లో బిస్కెట్ వేస్తే క్రీమ్ బిస్కెట్ వాళ్ళు ఎలా వేస్తారో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, సో ఏం స్కిట్ చేయబోతున్నారు మీరు? ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఓ, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. వెరీ గుడ్. ఒకటికి టికానా లేదు మాకు ఇక్కడ. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. 2 years అవుతుంది లవ్ చేసి, అది మాత్రం టైం కి రాదు. నేను మాత్రం టైంకి వచ్చి నుంచాలి. దానికోసం వెయిట్ చేసి చేసి నేను మాత్రం వెయిట్ లాస్ అయ్యాను తప్ప అది నేను పెట్టింది తిని బాగా. కానీ దానిపైన లవ్ మాత్రం నాకు తగ్గదండి. ఎందుకంటే బొద్దుగా ఉన్న రాశి కన్నా ఎలా ఉంటుంది అది. చీనవద్దు. ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు? ఏంటి విషయం? బంగారం నేను చూసే సిగ్గుపడాలనిపిస్తుంది బంగారం. ఆహా, ఏంటి ఈరోజు కొంచెం స్పెషల్ గా, కొంచెం అందంగా గ్లామరస్ గా కనపడుతున్నావు. ఎంతైనా నువ్వు కొనిచ్చిన డ్రెస్ కొనుక్కో. ఈ డ్రెస్ ఎక్కడ చూసినట్టుంటే తప్ప అని ఆలోచిస్తున్నానే. ఎంతైనా 10,000 పెట్టుకున్నాను కదా. మొన్న స్కిట్ లో వేరే అబ్బాయి వేసుకున్నాడమ్మా. బంగారం అంటానా? అదే నీకు కొత్త గిఫ్ట్ కొందామని. మళ్ళీ గిఫ్టా? గిఫ్టే. ఎప్పుడు కొంటున్నావు మరి? డబ్బులు గతులు చూద్దాం బంగారం. రేపో ఎల్లుండో లేదా ఈరోజే చూద్దాం. మరి మన పెళ్లి విషయం మా నాన్నగారితో మాట్లాడాను. ఒప్పుకున్న దాని తర్వాత మన పెళ్ళే. గోవాకి ఎప్పుడు? డబ్బులు లేవంటే గోవా అంటే రేపు వెళ్దాం బంగారం. రేపే మా డాడీ ఒప్పుకోగానే గోవా ఏంటి, స్విట్జర్లాండే. అందుకే బంగారం అంటే నాకు చాలా ఇష్టం. అవునా? సరే కానీ ఈవినింగ్ వచ్చేసి మా డాడీతో మాట్లాడేద్దాము. మరి చక్కగా రెడీ అయ్యరా? ఇలా డ్రెస్ లో రావాలా, ఇంకేమైనా కాస్ట్లీ డ్రెస్? అట్లా కాస్ట్లీ డ్రెస్సా? ఇష్టం, ఏది వేసుకున్నా సరే కాస్ట్లీ డ్రెస్ అయినా పర్వాలే. నువ్వు కొనిస్తావని కొనియాలా? మళ్ళీ 20,000 గతిలో నా దగ్గర 40,000 పెంచావంటే ఎలా అయినా నాకే కదా ఇవ్వాల్సింది బంగారం. అంతేగాని రేపు ఎల్లుండో కొందాం మా డాడీ ఒప్పుకోగానే. సో ఈరోజు ఈవినింగ్ వచ్చేసే. ఏంటి ఇంత లేట్ అయింది ఇంకా రాలేదు? హాయ్ శ్రీ. హాయ్. ఏంటి లేట్ అయింది? కొంచెం బిజీగా పనుండి నేను రాలేకపోయాను అంతే. సారీ బంగారం. ఇట్స్ ఓకే. ఏంటి మీ నాన్నగారితో చెప్పావా మన పెళ్లి మాట? నేను చెప్పిన మాట ఎప్పుడు కాదనడు. ఎందుకంటే నేను గారాల పట్టి కాబట్టి 10 లక్షల కట్నం ఇచ్చి మరీ చేస్తాను అన్నాడు. 10 కోట్లున్నాక 10,000 ఏంటి? 10 లక్షలు ఏంటి అసలు? నీకోసం కాకపోతే ఎవరి కోసం కాకపోతే చెప్పు. ఇంకా ఏంటి మీ నాన్నకు చెప్పావా మన పెళ్లి విషయం? నిన్ననే ఫోటో చూపించాను. చూడగానే ఫ్లాట్ అయిపోయాడు మా నాన్న. ఫ్లాట్ అయిపోయాడా? ఆ ఫ్లాట్ కాదే బాబు, నిన్ను చూసి నాకు పెళ్లి చేద్దామని.
అవునా, ఇంకేంటి విశేషాలు? ఏంటి అసలు ఎంత అందంగా తయారవుతున్నావు? ఏం పెట్టుకుంటున్నావు? నీకోసమే కదా. ఓ, ఇంకా ఏంటి? రేపు మూవీకి వెళ్దామా? వెళ్దాం బంగారం. నీకని ఎక్కువ బంగారం రేపు పార్క్ వెళ్దామా? మూవీకి వెళ్దామన్నావు కదా ఇందాకే. మూవీ మార్నింగ్, ఈవినింగ్ పార్క్ వెళ్దాం. బంగారం వాయిస్ ఇక్కడ విన్నట్టుంది. ఇటు చూడు. ఎవరు బంగారం? అదేం లేదు, యాక్చువల్ గా మొన్న అది తను అది తను నా ఫ్రెండ్ వాళ్ళ అది మొన్న నీ బర్త్డే పార్టీకి వచ్చింది. బర్త్డే? అదే మొన్న నీ బర్త్డే పార్టీకి బంగారం. మొన్న నా బర్త్డే పార్టీకి 150 రూపాయల కేక్ తెచ్చి కడిగిపించినావు. ఈ బర్త్డే అంటే నీ అన్నయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ. ఏ చెల్లె ఏ అన్నా? అది కాదు, మా పెద్దనాన్న చూపించాను ఆ రోజు. ఏ పెద్దనాన్న? అదే పెద్దనాన్న మొన్న మా పెద్దనాన్న. అది కాదు బంగారం, ఆమె ఎవరు? అదే మా పెద్దనాన్న కజిన్. అది తను ఎలా అవుతుందంటే పెద్దనాన్న వాళ్ళ పెద్దనాన్న ఏమైంది ఎవరమ్మని మాట్లాడుతున్నా? జరుగు ఫస్ట్ జరుగు. బాయ్ ఫ్రెండ్ నువ్వు ఎవరి బాయ్ ఫ్రెండ్? చిచ్చి, నువ్వు ఇక్కడే ఉండి. ఎవరి బాయ్ ఫ్రెండ్? ఎవరు? ఇక్కడ యాక్చువల్ గా తినకి 200 కోట్లు బంగారం పెళ్లి చేసుకున్నామని అంటాను. నిన్ను నీతో టైం డబ్బులు లవ్ చేసావా? ఏంటి చెప్పు. డబ్బులు నన్ను లవ్ చేసావా? ఏంటి ఇంకోసారి ఆడోజోలికి వస్తే ఇదే పరిస్థితి అవుతుంది. అంటే ఆవిడ డైలాగ్ ప్రిపేర్ అయింది, మన ఆపినా సరే ఎట్టి పడితే చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆవిడ. వెరీ వెల్ డన్. ఏం చెప్పామా లాస్ట్ లో? ఇంకోసారి ఆడోళ్ళ జోలికి వస్తే ఇదే పరిస్థితి అవుతుంది. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్, బాగా చేశారు. తిక్కా పోలీస్, తిక్కా దొంగల్, వండర్ఫుల్, బాగా కుదిరింది. లాస్ట్ లో ఆ బాంబు ఏంటమో ఊరికి పొగొస్తుంది, అది వస్తే ఏమవుద్ది, ఎవరు కనపడరు. లోపలికి ఎందుకు వచ్చావో తెలియదు, బాంబు ఎందుకు పెట్టావో తెలియదు, మళ్ళీ కొట్టేసి బయటికి వెళ్ళిపోయావు. కానీ కాన్సెప్ట్ బాగుంది. మీరు హార్న్ కొట్టినప్పుడు ఆయన పక్క జరగలేదు కాబట్టి ఆయన లోపలేశారు, మరి ఆయన హార్న్ కొట్టినప్పుడు మీరు జరిగినందుకు ఆవిడ లోపలికి వచ్చారు. 300 points. ఇద్దరికి అవుతారే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎస్, లాస్ట్ లో బాబుకి బాగెట్టి పడింది, వండర్ఫుల్. 300 points. బిస్కెట్ గ్యాంగ్ 1500 points. క్రీమ్ బిస్కెట్ 1500 points.